హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంబికా క్రియేషన్స్. ఇప్పటి వరకు నేను షార్ట్ వీడియోసే చూపించానండి మీకు, అందులోనే వాయిస్ ఇచ్చాను. అయితే ఇప్పుడు ఇది సెకండ్ ఫుల్ వీడియో అనమాట. నేను ఏమైనా మిస్టేక్స్గా మాట్లాడితే కనుక కొద్దిగా సారీ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను చూపించే వీడియో ఏంటంటే, నేను వీక్లీ వన్స్ వెజిటేబుల్స్ తీసుకొస్తానమాట. వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటానా అనేది చూపిస్తున్నాను అనమాట. ప్రతి సాటర్డే ఇలా వెజిటేబుల్స్ తెచ్చేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను. పిల్లలకి మార్నింగ్ క్యారేజీ పెట్టడానికి టకటకమంటూ నాకు పని వీలుగా అవుతుంది కదా, ఇట్లా వెజిటేబుల్స్ అవన్నీ విడిగా పెట్టుకోవటం వల్ల. అందుకనే నేను ఇలాగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ చేయటంలోని మీకు కొంచెం సరదాగా చూపించినట్టు ఉంటుందని చెప్పి పెట్టానన్నమాట. ఏమైనా ఈ బాక్సులు నేను మీషోలో తీసుకున్నానండి. ఇవి 6 పీసెస్ వచ్చినాయి అనమాట. ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు, నేను ఇట్లా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. వీటిలో నేను ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనేది చిన్న వీడియో చేశాను అనమాట. అంతే ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా బాక్సుల్లో స్టోర్ చేసుకున్నాను. ఇగోండి, ఇది నాకు 1 వీక్ వస్తుంది అనమాట. ఇంకా మిగిలిన ఉన్నదాన్ని నేను ఈ కొత్తిమీరని నేను యూస్ చేయగా మిగిలింది టమాటా కొత్తిమీర పచ్చడి చేసి టిఫిన్స్లో యూస్ చేస్తానండి. ఇది నాకు వీక్లీ మొత్తం సరిపోతుంది. దీన్ని కూడా ఇట్లా కోసేసుకొని నేను బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. మార్నింగ్ ఫ్రెష్గా కడిగేసుకొని ఇంకా నేను కర్రీస్లో యూస్ చేసుకుంటానండి. ఇగోండి, ఒక కట్ వచ్చి మనకి 15 రూపీస్ 30 రూపీస్ ఎంతో పడింది. ఈ కొత్తిమీర అంతా నాకు వీక్లీ వస్తుంది కదా, సరిపోద్దండి. నేను ఇలా స్టోర్ చేశాను. పేపర్ వేయటం వల్ల తడి లేకుండా వస్తుందని చెప్పి నేను ఇలా పేపర్ పెట్టి కింద పైన కూడా పేపర్ తోటి కవర్ చేశాను అనమాట. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివన్నీ కూడా నేను అట్లాగే పెడతాను ఆకుకూరలు ఎప్పుడు తెచ్చినా. ఇవి సాంబార్ పెడదామని చెప్పి ములక్కాళ్ళు తీసుకొచ్చాను. ఇవి కూడా ఇట్లా కట్ చేసేసుకోవడం వల్ల మార్నింగ్ నాకు పని త్వరగా అవుతుందని చెప్పి పిల్లల్ని రెడీ చేసుకొని క్యారేజీలు ఇవన్నీ చూడాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఇగోండి ఇట్లాగా నేను కట్ చేసి ముందుగానే స్టోర్ చేసేస్తానమాట. ఈ ములక్కాళ్ళు కర్రీస్లోని యూస్ చేస్తాను, సాంబార్లో యూస్ చేస్తాను, పప్పుచారు పెట్టినా యూస్ చేస్తాను. ఇట్లా ఉంచుకోవటం వల్ల నాకు ఫాస్ట్గా పని అవుద్దని తెచ్చుకుంటానండి. వీక్లీ వన్స్ టైము సాంబార్ కానీ పప్పుచారు కానీ పెడతానమాట. ఇట్లా సొరకాయ ముక్కలని, ములక్కాళ్ళు, ఇట్లా సాంబార్కి కావలసినవి బెండకాయలు ఇట్లాంటివన్నీ తెచ్చేసుకుంటాను. లేడీ ఫింగర్ మాత్రం ఎక్కువ శాతం నేను ఫ్రై చేయటానికి లేదా కర్రీ చేయటానికే యూస్ చేస్తాను. అందులో 4 తీసి సాంబార్ పెడతానమాట. అగోండి, టమాటాలు వీక్లీ వన్స్ సరిపడా టమాటాస్ తెచ్చుకున్నాను అనమాట. అగోండి, ఆకుకూరలు ఇవన్నీ కూడా నేను యూస్ చేస్తూనే ఉంటానన్నమాట. దోసకాయ కర్రీ పచ్చడి చేద్దామని తీసుకొచ్చానండి, అందుకే ఒకటే తెచ్చుకున్నాను అనమాట. అగోండి, లేడీ ఫింగర్ బాక్స్ 6 బాక్సెస్ వచ్చినాయండి మీషోలోవి. అందులో లేడీ ఫింగర్స్, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్స్, అల్లం అన్నీ అలా స్టోర్ చేసుకుంటానమాట. ఏది కావాలితే అది ఫాస్ట్గా బాక్స్ యూస్ చేసుకోవడానికి బాగుంటాయని చెప్పి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు మట్టుగా విడిగా పెడతానండి. టమాటాలు కూడా కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉండాలని అలా స్టోర్ చేస్తానన్నమాట నేను.